అంటే ఇప్పుడు మేమైతే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మేము డాక్టర్స్ కాదు కాబట్టి మాకు తెలీదు. ఒక మనిషి ఎంత తినాలి? ఇప్పుడు ఒక సర్టెన్ 21 నుంచి ఒక 30 ఇయర్స్ లోపు చెప్పండి. అంటే ఎంత ఫుడ్ తీసుకోవాలి మోతాదుగా? సో మీరు స్పెసిఫిక్‌గా వెయిట్ లాస్ చేసుకునేటప్పుడు ఈ డయట్ నేను చేసి వెయిట్ లాస్ చేస్తాను అని మైండ్‌లో పెట్టుకోకండి. ఆహా! ఫస్ట్ థింగ్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు? కీటో డయట్ ఫాలో చేస్తారు. పావ్లో డయట్ ఫాలో చేస్తారు. లేదంటే ఫ్రూట్ డయట్ ఫాలో చేస్తారు. కొందరు లిక్విడ్ డయట్ ఫాలో చేస్తారు. అవును. జ్యూస్ డయట్, లిక్విడ్ డయట్ అదే. అంటే మొత్తం వారం మొత్తం ఓన్లీ జ్యూసులే తాగుతాను నేను. అవును. కానీ మీ బాడీకి అన్నీ కావాలి. ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి, కార్బోహైడ్రేట్ కావాలి, మైక్రో న్యూట్రియంట్స్ కావాలి. అన్నీ కావాలి మీ బాడీకి. కానీ మీరేం చేస్తారు? ఓన్లీ ఒక్కటే మైక్రో న్యూట్రియంట్ కి రెస్ట్రిక్ట్ అవుతారు. అప్పుడు ఏమైతుంది? కొన్ని రోజులు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఫ్రూట్ డయటే చేస్తాను నేను. ఫ్యాట్ తీసుకుంటలేను. అప్పుడు ఏమవుతుంది? మెటబాలిజం ఫ్యాట్ని టార్గెట్ చేస్తారు మీ బాడీలో. మీరు వెయిట్ కూడా తగ్గుతారు. ఫ్రూట్ డయట్ మీరు ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి? మాక్సిమం అయితే వారం కంటే ఎక్కువ చేస్తారు. వారం. కొందరు మంచిగా పట్టుదల పెట్టుకుంటే 10 డేస్ చేస్తారు. నెల కూడా చేసేటోళ్ళు. నెలలో వాళ్ళు అట్లా చేసి 10 కిలోలు కూడా తగ్గుతారు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టు 30th చేసిండ్రంటే మళ్ళీ ఫస్ట్ వస్తుంది కదా, ఆ రోజు పోయి బిర్యానీ తింటారు. పార్టీ ఆ రోజు బిర్యానీ తింటారు. అది నాలుకకి ఆ టేస్ట్ ఇట్లా పడంగానే దాని తర్వాత కంటిన్యూస్లీ ఈ 1 month ఎంత తినలేదు దానికి అగేన్స్ట్ పోయి ఇప్పుడు ఇంతకుముందు 10 kgs లూజ్ చేసింది కదా, ఇప్పుడు 15 kgs గెయిన్ చేస్తారు. ఒక పూట తినడం వల్ల అట్లా అలవాటు అయిపోతుంది కదా మళ్ళీ. ఇప్పుడు ఫ్రూట్ డైట్ మీరు లైఫ్ టైం కంటిన్యూ చేయలేరు. సో మీకు ఆ క్రేవింగ్ వల్ల ఇక్కడ వచ్చేది మెయిన్ సైకాలజీనే. ఎందుకంటే మన చేతిలోనే ఉంది మన వెయిట్. సో అరే నేను ఇన్ని రోజులు తినలేదు అని మన మైండ్ అనుకుంటుంది అట్లా. ఇప్పుడు నాకు కావాలి. ఇక్కడ ఏమైతుందంటే మీరు మీ మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి, కానీ మీరు అది చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మన మైండ్ మనకన్నా స్ట్రాంగ్ ఉంటుంది. మన మైండ్ స్ట్రాంగ్ ఉంటుంది. మన మైండ్ మమ్మల్ని కంట్రోల్ చేసుకుంటుంది. అందుకే మనం ఎక్కువ తినడం మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇంతకు ముందు కూడా ఎక్కువ తింటుండే, ఇప్పుడు దానికన్నా ఎక్కువ తింటాం. ఇప్పుడు డబుల్. సో మళ్ళీ 15 kgs గెయిన్ చేసుకుంటాం అట్లనే. మై గాడ్, ఇది ఒకటి తప్పు చేస్తారు అందరు. మళ్ళీ సెకండ్ తప్పు ఏం చేస్తారంటే, ఇవాళ డయట్ స్టార్ట్ చేసిండ్రు అనుకోండి, రేపటి నుంచి 3 సార్లు వెయిట్ చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. తగ్గాలి అనేసి. సో రేపటి నుంచి వెయిట్ చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు? మెజరింగ్ టేప్ ఉంటది కదా, నేను ఇంచ్ లాస్ అయ్యానా అనేసి డైలీ మన అబ్డామెన్ చూసుకుంటారు, వేస్ట్ లైన్ చూసుకుంటారు. ఏం తేడా ఉండదు కొన్ని రోజులు. ఎందుకంటే ఇప్పుడు ఒక పేషెంట్ కి షుగర్ వ్యాధి వచ్చింది. అది రావడానికి ఇమ్మీడియట్ రాలేదు. అది మనం చేసే పనుల వల్ల ఎప్పటి నుంచో మన బాడీలో బిల్డ్ అయ్యి సడన్ గా ఒక రోజు బయటపడ్డది. అప్పుడు కూడా మనకు తెలియలేదు. మనకు ఎప్పుడు మనకు ఇప్పుడు షుగర్ 1 year నుంచి ఉంది అంటే మనకు షుగర్ వ్యాధి 1 year నుంచి ఉండేటట్టు కాదు. మనకు 1 year బ్యాక్ తెలిసింది మనకు షుగర్ వ్యాధి ఉంది అనేసి. అవును. సో మనకు ఒక రోగం రావడానికే రోజులు పడుతుంది. ఇప్పుడు ఆ రోగాన్ని మన బాడీలోకి వెళ్ళి తీయాలి అంటే కూడా టైం పడుతుంది. అవును. ఇప్పుడు నేను వారంలోనే 5 kgs తగ్గుతా అని టార్గెట్లు పెట్టుకోకూడదు. మళ్ళీ మనం బ్యాలెన్స్ డైట్ కి వెళ్ళిపోతాం కదా. అవును. సో మనం బ్యాలెన్స్ డైట్ తోటి వెయిట్ లాస్ చేసుకోవాలి. స్లో ప్రాసెస్ బెస్ట్ ఉంటుంది. బెస్ట్ ప్రాసెస్. మనం 1 week 10 days లో 10 kgs లూజ్ చేయడానికన్నా మనం 1 year లో 30 kgs లూజ్ చేయొచ్చు. గ్రాడ్యువల్ ప్రాసెస్. దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఓన్లీ 1 week లో 10 kgs లూజ్ చేస్తారు. అక్కడ ఏమవుతుందంటే మీ బాడీ కూడా కన్ఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నాకు ఏమైతుంది, డైజెషన్ సరిగా అవ్వదు, మళ్ళీ ఇప్పుడు ఇంత ఫ్యాట్ బర్న్ అవుతుంది, మీ నిద్ర మొత్తం డిస్టర్బ్ అవుతుంది, సైకలాజికలీ కూడా యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ పెరుగుతాయి బాడీలో. సో మీరు హెల్దీ అవ్వడానికి వెయిట్ లాస్ చేస్తున్నారా, ఇంకా బిమార్ అవ్వడానికి వెయిట్ లాస్ చేస్తున్నారా ఆలోచించాలి మనం. అవును. అండ్ దాని తర్వాత మళ్ళీ మీరు బ్యాలెన్స్ డైట్కి వెళ్తారు.
అప్పుడు ఇంకా ఎక్కువ వెయిట్ గెయిన్ చేస్తారు. ఎస్. అండ్ ఏ డయట్ ఫాలో అవ్వద్దు. కొందరు మెడిటరేనియన్ డయట్ ఫాలో అవుతారు, కొందరేమో కీటో డయట్ ఫాలో అవుతారు, కొందరు ఫ్రూట్ డయట్. సో ఇవన్నీ చేయకుండా మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఏం తింటున్నారు కదా అదే తిని మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. నేను ఇట్లా లిమిట్ లో క్వాలిటీ. నేను ఇట్లా చెప్తే అట్లా ఎట్లా అవుతుంది, మేము అదే తింటున్నాం, ఎక్కడైంది వెయిట్ లాస్ అని అనుకుంటారు. ఇప్పుడు నా దగ్గర వచ్చే పేషెంట్లు కూడా అట్లనే అంటారు. సో మీరు ఇచ్చే గుడ్ సజెషన్ ఏంటి సార్ వాళ్ళకి? ఇప్పుడు నేను ఒక డైట్ డిస్కస్ చేస్తాను మీతో. ఎస్. ఆ డైట్ విన్న తర్వాత మీకు అనిపిస్తుంది బెస్ట్ డైట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఏది కావాలంటే మీరు అది తినొచ్చు ఈ డైట్ లో. దాని తర్వాత మీరు ఏ ఫుడ్ ఇట్లా రెస్ట్రిక్ట్ చేసే అవసరం ఉండదు. ఇప్పుడు మనం అందరూ సౌత్ ఇండియన్స్, మనం ప్రైమరీ మన బాడీ క్రేవ్ చేసేది ఏది? రైస్. మీరు స్టార్టింగ్ లో అడిగినారు, అందరు రైస్ అవాయిడ్ చేయమంటారు, రైస్ అవాయిడ్ చేస్తే వెయిట్ లాస్ అవుతామా అనేసి. సో రైస్ కంపల్సరీ మీ డైట్ లో ఉండాలి. కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనం టిఫిన్లు తింటాం, దోశ, ఇడ్లీ, ఇవన్నిట్లో రైస్ ఉంటది. మధ్యాహ్నం రైస్ తింటాం, నైట్ రైస్ తింటాం. మీరు మొత్తానికి రైస్ మీ బాడీలోకి వెళ్ళి మైనస్ చేసేస్తే మీరు ఆ డైట్ అసలు ఫాలో చెయ్యలేరు. మీరు ఆ డైట్ ఫాలో చేయలేరు, మీ బాడీ యాక్సెప్ట్ చెయ్యదు. మన మైండ్ తోటి మనం కోఆపరేట్ చేసి మన మైండ్కి ఏం కావాలి అది ఇస్తూ మనం వెయిట్ లాస్ చేసుకునేటట్టు మనం డైట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్క పూట అయినా మీరు రైస్ తినాలి. బెస్ట్ టైం లంచ్ టైం. సో మనం బెస్ట్ టైం లంచ్ టైం అంటున్నాం కాబట్టి మనం ఫస్ట్ లంచ్ గురించే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం డైలీ ఇంత రైస్ తింటాం లంచ్ లో, ఎందుకంటే ఇంకా హాఫ్ డే ఉంది, పని చేయాలి, అది. సో ఆ క్వాంటిటీని మీరు కట్ చేయాలి. ఆ క్వాంటిటీ కట్ చేయాలి. ఇప్పుడు మనం క్వాంటిటీ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడినాం. సో క్వాంటిటీ రైస్ ది తగ్గించాలి. మనకు మెయిన్ వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణం క్యాలరీస్. సో మీరు ఇంత రైస్ తింటున్నారు కాబట్టి దాన్ని హాఫ్ చేస్తున్నారు. అట్లా హాఫ్ చేయడం వల్ల ఏమైతుంది, మీరు హాఫ్ క్యాలరీలు తీసేసిండ్రు. రైస్ ద్వారా వచ్చే క్యాలరీలు సగం తీసేసిండ్రు. ఇంకోటి ఏంటంటే రైస్ లో ఉండేది 70% కార్బోహైడ్రేట్. మీరు ఓన్లీ రైస్ తినేసి చూడండి. ఓన్లీ రైస్ తినేసి చూస్తే కొద్దిసేపు మీ నోట్లో పెట్టుకుంటే మీకు ఒక స్వీట్ టేస్ట్ వస్తుంది. టోటల్ స్వీట్ కాదు, షుగర్ లాగా స్వీట్ కాదు, కానీ రైస్లో ఒక స్వీట్నెస్ వస్తుంది. ఆ స్వీట్ టేస్ట్ వస్తుంది మీ నోట్లో. దాని అర్థమైంది దీంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ. దీంట్లో అయితే సగం మనం తీసేస్తున్నాం, దాంట్లోకి వెళ్ళి సగం తీసేసి ఇప్పుడు సగం రైసే తినాలి మనం. అది మనం దేనితో తింటాం? సాంబార్ తోటి తింటాం, లేదంటే రసంతో తింటాం, లేదంటే కర్రీస్. ఆ కర్రీస్ కూడా ఎట్లా? ఫ్రైడ్ కర్రీస్ ఉంటాయి. ఇప్పుడు బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై అవి ఉంటాయి. సో అక్కడ ఎక్కువ ఆయిల్లో మనం ఫ్రై చేస్తున్నాం కర్రీ. అట్లా ఫ్రైడ్ ఉన్న కర్రీస్ మీరు ప్రిఫర్ చేయకండి. ఇప్పుడు సాంబార్ ఇంత పెద్ద బగోనాలో చేసుకుంటాం మనం. సాంబార్లో ఎంత పప్పు వేస్తాం మనం? ఒక హాఫ్ గ్లాస్ పప్పు వేస్తాం. వేరే మొత్తం వాటర్, మళ్ళీ చింతపండు, వెజిటేబుల్స్ అవన్నీ వేస్తాం. ఇప్పుడు రైస్ మనం తక్కువ చేసినాం, కార్బోహైడ్రేట్ తక్కువ చేసినాం, ప్రోటీన్ క్వాంటిటీ పెంచాలి. సో ముద్దపప్పు ఎక్కువ ప్రిఫర్ చేయండి. మీరు ముద్దపప్పులో మీరు ఒక గ్రీన్ వెజిటేబుల్. ఇప్పుడు దోసకాయ వేసి సాంబార్ చేసుకుంటాం కదా, ముద్దపప్పులో దోసకాయ వేయండి, అది మొత్తం ఫైబర్. దాంట్లో వాటర్ అండ్ ఫైబర్ ఎక్కువ అదే ఉంటది. సో అట్లాంటివి ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసుకుంటారు కదా, ముద్దపప్పులోనే మీరు బెండకాయ వేయండి, అది కూడా ఫైబరే కదా. ఇప్పుడు ఏ వెజిటేబుల్ తీసుకున్నా దాంట్లో 5% కార్బోహైడ్రేట్ ఉంటాయి. 70 to 80% ఫైబర్ ఉంటుంది. మళ్ళీ మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి దాంట్లో, ఐరన్, కాల్షియం, జింక్ ఇవన్నీ వస్తాయి, విటమిన్స్ ఇవన్నీ వస్తాయి. సో మీరు మీ డయట్ ఇట్లా ఆల్టర్ చేస్తున్నారు. రైస్ ఖచ్చితంగా ఉంటుంది మీ డయట్.